హాయ్ ఫ్రెండ్స్, రెవెన్యూ వ్యవస్థ మొన్న 95% రెవెన్యూ వ్యవస్థ మొత్తం రీసర్వే జరిపి కటవలు కోలరాళ్ళు ఒక జానుడు ఒక మూరుడు అంతే. కటవల కాడ తేడా వచ్చేది పొలాలు అంతే కన్నా ఏం రావు. మొత్తం 90% రీసర్వే అయిపోయింది. కానీ ఒక 5% ప్రజలు పెండింగ్లో పెట్టుకున్నారు. అంటే పెండింగ్లు ఎందుకు పెట్టుకున్నారు? రెవెన్యూలో మార్పులు జరిగాయి, రెవెన్యూలో తప్పులు జరిగినాయి. భూముల కాడ ఏమి జరగలేదు, ఎవరి భూమి వాళ్ళకి అట్నే ఉంది, ఎవరిది ఏమి రాదు, ఎవరికి ఏమి పోదు. అంటే మేము 95% ప్రజలమందా మేము కటవలు కొలరాళ్ళ ప్రకారం రీసర్వే చేసుకొని ఓకే అని ఒప్పుకున్నాం. అంటే మేమంతా తెలివిలేని నా కొడకలము, ఎర్రి నా కొడకలము, అంటే దగులుబాజీ నా కొడకలము. 95% ప్రజలు అంతా దగులుబాజీలు. మేమంతా ఒప్పుకునే వాళ్ళంతా మా అన్ని మొత్తం పొలాలన్నీ అయిపోయినాయి. పెండింగ్లు పెట్టుకునే 5% ప్రజలు వాళ్ళు మహా తెలివితేటలు గలవాళ్ళు, మహా మేధావులు, మహా శాస్త్రవేత్తలు. పెండింగ్లు పెట్టుకున్నారు. ఎందుకు? రెవెన్యూ వ్యవస్థలో తప్పులు జరిగినాయి. దాంట్ల ప్రకారం కావాలి ఆన్లైన్ వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ ప్రకారం ఒకరిది ఒకరి భూమి జంకోవడం తప్పితే ఇంకా పదం సింతే లేదు. మొత్తం రెవెన్యూ వ్యవస్థలో తప్పులు జరిగినాయి. సబ్ డివిజన్ కూడా తప్పు జరిగిందని నాకు మొన్న తెలిసింది. పూర్వం ఆధారాలన్నీ కొట్టి పారేయండి. ఎవడు ఒకటి భూమి ఒకటి పూర్వకాలంలో ఎవడు ఒక బెత్తడు కూడా ఒక మూరుడు కూడా సాగలేదు. ఎవరు భూమి వాళ్ళు చేసుకుంటారు. పూర్వకాలం భూమి విలువలేదు. ఇప్పుడు వచ్చిందయ్యా ఆన్లైను. ఒకటి ఒకటి వాళ్ళు తెలియక ఎక్కించినారనమాట. విఆర్ఓలు వాళ్ళకు తెలియదు ఎవరిది అని ఒకటి ఎక్కించినాడు. సబ్ డివిజన్ కూడా లెటర్లలో ఎక్కువ రాసినారని నాకు మనకు తెలియంది. సర్వేయర్లే ఒప్పుకున్నారు. అప్పటి కాలంలో క్యాలిక్యులేటర్ తప్పు కొట్టినారా, సబ్ డివిజన్ కూడా తప్పు చేసినారా అని. అందుకు కావున ప్రజలు పెండింగ్లో ఉండే వాళ్ళందరూ కోలరాళ్ళు కటవలే మెయిన్ ప్రధానం. 100% ప్రధానం. వింటారా? వినండి. రికార్డులు, ఈసీలు అంట, ఆర్హెచ్లు అంటే ఇవన్నీ పెట్టుకొని పెండింగులు పెట్టుకొని తలమునకలు అవుతున్నారు ప్రజలు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమనగా కటవలు కోలరాళ్ళ ప్రకారమే ఎంజాయ్మెంట్ ప్రకారం ఒప్పుకోండి. నేను చెప్పిన వినరు. నాకు తెలుసు. పోరాడుతున్నారు. పోండి, మీ కర్మ మీదే, అనుభవించండి. వినరు. నేను చెప్పిన వాటి వినరు. ఇది 100% నేను చాలా తెలుసుకొని 15 ఏళ్ళు నిద్రపోకుండా ఉన్నాను. నేను 15 ఏళ్ళు సుఖం నిద్రపోయినా తెలిసి చెప్తాను. వినండి. వినరు. మీరు మీ కర్మ మీరే. ఇంటే బాగుపడతారు. చుట్టూ కటవలు కోలరాలు తప్పితే ఏమీ లేదు. ఎవరికి ఏమి రాదు, ఏం తీసుకోదు. మీ బుక్కలు ఆన్లైన్లో ఉంటాయి. ఇస్తే కావాలంటారు. అవతలోడు ఇబ్బంది పడతాడు. అవతలోడు శని కొట్టుకుంటుంది మీకు. వినండి. ఓకే, థ్యాంక్స్. ఇంతకంటే ఏం చెప్పలేదు నేను.